తెలంగాణలో పెట్రోల్ కొరత చాలా వరకు ఉంది అని అంటున్నారు. పోయిన నెల కూడా ఇలానే అయ్యి మొత్తం పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. ఎలా ఉంది? ప్యానిక్ అంటే వీళ్ళు చేస్తారు, పెట్రోల్ పంప్ వాళ్ళు చేస్తారు. ఇది గవర్నమెంట్ అనేది ఏంటంటే ఉందని సోర్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తారు, కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదు అసలు. అక్కడ నుంచి నిజంగానే పెట్రోల్ అయిపోయింది అంటారా? లేదండి, అన్ని ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర, అన్ని ఉన్నాయి. వీళ్ళు పట్టించుకోవట్లేదు, అక్కడ నుంచి రావట్లేదు అని చెప్పి వాళ్ళు అంటారు. పేమెంట్ చేస్తే వాళ్ళు వస్తుంది. పబ్లిక్ ఎంత ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇంకొక న్యూస్ ఏంటి అంటే ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరుగుతాయి ఎలక్షన్స్ తర్వాత అని చెప్పేసి ఇప్పుడే స్టాక్ ని దాచిపెడుతున్నారు డీలర్స్ అంటున్నారు. నిజమే అయిపోయారు కదా, కుమ్మకైపోయారు కదా. గవర్నమెంట్ లో మొత్తం కుమ్మకైపోయి చేస్తారు ఇవన్నీ. లేకపోతే ఇవన్నీ ఎందుకుంటే ఇవన్నీ ఉండేవి అసలు. 28 రూపాయల వరకు పెంచే అవకాశం ఉంది అంటున్నారు. పెంచితే ఎలా ఉంటుంది? లేదండి, అది పుకారా పుట్టిస్తారు అంతే అంతే, ఇంకా వేరే ఇష్యూ ఏది లేదు. గవర్నమెంట్ పట్టించుకోవాలి అసలు. ఇట్లాంటి వాళ్ళని ముందు బ్యాన్ చేసి పడేసి తీసి పడేయండి. వీళ్ళు చేస్తున్నది అక్కడ నుంచి కంపెనీ నుంచి రావాల్సింది వీళ్ళు పే చేస్తే వాళ్ళు వస్తుంది కదా. వాళ్ళు పేమెంట్ చేస్తుంటారా లేదా తెలియదు. పబ్లిక్ మాత్రం ఇబ్బంది పడుతుంది.